ప్రభు నామముకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. ఈ వారం మన వాక్యజానం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. గడిచిన కొన్ని వారాలుగా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. దేని మహాకృపను బట్టి 7వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు, వినువాడు, వాటిని గాయకొనివాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు రీడ్ అండ్ టు హియర్ అండ్ టు ఫాలో the prophecies that are written in the book of Revelation and also even the whole word of God. ఈ ప్రవచన వాక్యాలు, దేవుని వాక్యము చదువువాడు, వినువాడు, వాటిని గాయకొనివాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. మనల్ని ధన్యులు అవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనలందరినీ కూడా బలపరిచి ఉన్నాడు, అనుమతించాడు. ఇక్కడ 7వ అధ్యాయం చదువుతున్నాను. మర్చిపోవద్దు, 6 ముద్రలు విప్పబడుట మాత్రమే జరిగింది. 7వ ముద్ర ఇంకా విప్పబడలేదు. దాన్ని మనం 8వ అధ్యాయంలో వచ్చే వారం ధ్యానం చేయబోతున్నాం. ఈ మధ్యలో 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో జరిగినటువంటి ఒక సంగతి ఇక్కడ లిఖించబడింది. సో దాన్ని ఈ వారం మనం ధ్యానం చేస్తున్నాం. చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వాళ్ళు దయచేసి తెరవండి, లేకపోతే నేను చదువుతూ ఉంటుండగా నన్ను వెంబడించండి, శ్రద్ధగా ఆలకించండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. యోహాను భక్తుడు ఇంకా చూస్తూ ఉన్నాడు. 6వ ముద్ర అయిన తర్వాత భూమి మీద 4 దిక్కులు కనిపిస్తున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు. ఆ 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలబడి ఉన్నారు. వారట వాయువుల్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. 4 అనగానే వెంటనే మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే 4 జీవులు, 4 ప్రత్యక్షతలు, 4 కంసాలులు, జకర్యా గ్రంథంలో రాయబడిన విషయాలు, 4 దిక్కులు, 4 సువార్త పుస్తకాలు. ఇవన్నీ వీటికి మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ 4 దిక్కులు 4 దేవదూతలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారట? గాలి వీచకుండా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా. నిజమేనండి, ఇవాళ చక్కగా గాలి వీస్తుంది, మనందరం శ్వాస తీసుకుంటున్నాము అంటే నిజంగా ఆక్సిజన్ అనేటువంటిది ఇవాళ మనకి అందుబాటులో ఉందంటే దేవుని మహాకృపండి. ప్రియమైన వాళ్ళారా, మనం డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కోగలము, డబ్బులు పెట్టి బిల్డింగులు కట్టుకోగలము, డబ్బులు పెట్టి చాలా పనులు మనం చేయగలం. కానీ మనం గాలిని కొనుక్కోగలమండి డబ్బులు పెట్టి. అంటే ఒకవేళ దేవుడు కనుక గాలిని నిర్బంధిస్తే, ఎవరు తయారు చేయలేదు గాలిని, దేవుడు నిర్బంధిస్తే, ఆరోగ్యం లేకుండా చేస్తే, సంతోషం లేకుండా చేస్తే, సమాధానం మంద కాకుండా చేస్తే డబ్బులు పెట్టి వాటిని కొనుక్కోగలమా? ఇంపాసిబుల్, అసాధ్యం, అసంభవం. కొనుక్కుంటాగా అవి ఎక్కడ మనకి దొరికేవి కావండి. ప్రియమైన వారులారా, మనం ప్రతిదానికి పన్ను కడుతున్నాము. దేవుడు ఉచితంగా మనకిచ్చిన గాలి, నీరు, నిప్పు, నేల, నింగి, వాటికి మనం ఏం పన్ను కడుతున్నాం? దేవుడు తన కృప చొప్పున ఆయన బిడ్డలమైన మనందరికీ, ఆయన సృజించిన జీవరాశులన్నిటికీ ఆయన వీటన్నిటినీ ఉచితంగా ఇచ్చాడు. దానికి మనం చెల్లించే పన్ను ఏంటో తెలుసా? దేవుడికి మనం దేవునికి చెల్లించే స్తుతే ఆయనకి మనం కట్టే పన్ను. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన మందిర ఆవరణంలోకి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. మన జీవితకాలం అంతా మనం చేసే పనుల్లో, మనకి కలిగే ఆలోచనలో, అన్ని విషయాల్లో, అన్ని వేళలా మనం దేవుని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనము చెల్లించాలి. ఇక్కడ ఆ 4 దూతలు వచ్చి 4 దిక్కుల వారు నిలబడి ఉండి గాలి వీచకుండా భూమి మీద దాన్ని బంధిస్తారంట. ఇంకా అప్పుడు మొన్న ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఏప్రిల్ మే నెలలో
శ్వాస ఇబ్బంది అయింది. కరోనా వల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి శ్వాస తీసుకోలేకపోతే ఆక్సిజన్ చాలా అవసరమై ఆక్సిజన్ దొరకక ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజమేనండి. ఎప్పుడైతే గాలి వీచలేదో, ఆక్సిజన్ కొదువ ఏర్పడిందో, కొరత ఏర్పడిందో, అప్పుడు ఏమవుతుందండి? ఒక 2-3 నిమిషాల పాటు మీరు గాలి పీల్చకుండా ముక్కు నోరు మూసుకొని ఉంచి చూడండి ఏమవుతుందో. విలవిలలాడిపోతామండి మనం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఊపిరి పీల్చుకోకుండా, శ్వాస తీసుకోకుండా, గాలి లేకుండా మనం బ్రతకలేం. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఈ మనుషుడు ఏం చేయబోతున్నాడు? ఆల్రెడీ బయట గాలి ఉంది కాబట్టి మనం ఫ్యాన్ వేసుకున్నా, అలా బయటికి వెళ్ళినా మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. అసలు ఎక్కడా గాలి వీచకుండా 4 దిక్కుల 4 వాయువుల్ని ప్రియమైన వాళ్ళ 4 దూతలు బంధిస్తే ఈ మానవుడి గతి ఏంటి? ఇతడి పరిస్థితి ఏంటి? ఏమైపోతాడు? ఓ మానవుండా, నీ గతి ఏమవును? మనం చాలాసార్లు ప్రియమైన వాళ్ళరా చాలా విషయాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఈ భూమి మీద గాలిని దేవుడు బంధిస్తే పరిస్థితి ఏమవుతుందో, మేధావులు ఏం చేయగలుగుతారో, మహానుభావులు ఏం చేయగలుగుతున్నారో, అధికారులు ఏం చేయగలుగుతారో, శాస్త్రవేత్తలు ఏం చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. ప్రకటన గ్రంథం అంతా కూడా భవిష్యత్తులో ఈ భూమి మీద మానవ జాతికి సంభవించబోయే విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి నిజంగా చాలా ఒక పక్క ఆయన భక్తులను, ఆయన ప్రజలను దేవుడు కాపాడుతాడనేటువంటి ఒక భరోసా, ఒక వాగ్దానం. మనం ఉగ్రత కొరకు నియమించబడలేదు, మనం రక్షణ కొరకు నియమించబడమన్నటువంటి ఒక వాగ్దానం మనకు ఉండబట్టి కానీ దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ మరొక ప్రక్క ఇలాంటివి జరగబోతున్నాయని విని చాలా భయం కలుగుతుందండి. ప్రకటన గ్రంథం ఒక పక్క మనలను ఆశ్చర్యపరుస్తుంది. దేవుని యందు మనకు భయభక్తులు కలిగిస్తుంది. ఆయన ప్రణాళిక, ఆయన జరిగించబోయే విషయాలు మనం చూసినప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన ఎంత బలవంతుడైన దేవుడు, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన ఎంత సర్వశక్తి గలవాడో, ఆయన ఎలాంటి సర్వాధికారో మనకు ఒక ప్రక్క అర్థమై మనం ఆయన్ను ఘనపరుస్తాం. మరో ప్రక్క ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి కూడా ఇందులో రాయబడి ఉంది. చాలా భయం కలుగుతుంది. ప్రియులారా ఆలోచించండి. గాలి బంధించబడుతుందంటే రాబోయే రోజుల్లో ఈ మనుషుడు ఏం చేస్తాడో, ఎటు పరిగెడతాడో, ఎలా ఒకరికా ఇద్దరికా 750 కోట్ల మందికి పైగా ఉన్నారు ఈ భూమి మీద ఈ జనం. ఇలాంటి వీరందరికీ ఎక్కడి నుంచి గాలి తీసుకొస్తాడో, ఎక్కడి నుంచి ఆక్సిజన్ సప్లై చేస్తాడో ఆలోచన చేద్దాం. తర్వాత ఇంకా 2వ వచనం, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఇదిలా జరుగుతూ ఉందంట. ఇక్కడ యోహాను భక్తుడు ఇంకా చూచుచూ ఉండగా సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత. ఎవరండి ఆ 4 వేరు? ఈ దూత వేరు. సజీవుడగు దేవుని ముద్ర. మన దేవుడు ఎవరండి? సజీవుడు. నేను మృతుడిని అయితేని కానీ యుగ యుగములు నేను సజీవుడనని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన అమరుడు, ఆది సంభూతుడు, అనగా మరణించిన వారందరిలోంచి మొట్టమొదటిగా తిరిగి లేచినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడు ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? ఈ బైబిల్ బోధిస్తున్న దేవుడు ఎవరండి? వెలుగై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, నిన్ను నన్ను మనందరినీ పుట్టించిన దేవుడు ఎవరండి? ఆయన మనుషుడు దేవత్వం కలిగి ఉందని భావించి రూపించుకున్న ఒక విగ్రహం కాదు ఆయన, ఒక రాయి కాదు ఆయన, ఒక చెట్టు కాదు ఆయన, జీవము లేనివాడు కాదు ఆయన. జీవము లేని, కదలలేని, మెదలలేని, ఏమీ చేయలేని వాటిలో ఆయన లేడు.
ఆయన సజీవుడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన సజీవుడండి, ఆయన జీవించి ఉన్నవాడు. ఆ సజీవుడు అగు దేవుని ముద్రగల దేవదూత. ఆ దేవదూత మీద ఏ ముద్ర ఉందండి? సజీవుడగు దేవుని ముద్ర కలిగి ఉంది. అంటే నిశ్చయంగా ఈ దేవదూత దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని పరిశుద్ధుల కొరకు భూమి మీద అగ్గిపడినటువంటి దేవదూత. సూర్యోదయ దిశ నుండి, అంటే సూర్యుడు ఉదయించే దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, మనం ముందు చెప్పుకున్నాం కదండి, 4 దిక్కుల 4 దేవదూతలు ఉన్నారు. వారు గాలిని బంధిస్తారు, మానవులకి గాలి ఆడకుండా చేస్తారని. ఆ 4 దేవదూతలు ఏ అధికారం పొందారో తెలుసని, దేవుని యొద్ద నుంచి భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయడానికి వాళ్ళు అధికారం పొందారట. భూమి మీద ఆరిన నేల మీద జీవించేవి కానివ్వండి, పచ్చని చెట్లు కానివ్వండి, సముద్రము నీళ్లు, సముద్రములో ఉన్నటువంటి సముద్ర జీవులు, వాటన్నిటిని, అంతేకాదు ఈ భూమి మీద ఉన్న వాతావరణం, అలాగే సముద్రము. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తున్నాం భూమి ఎంత తీవ్రంగా కంపిస్తుందో. అలాగే సముద్రం లోపల భూకంపాలు వస్తే ఎలా సముద్రం ముందుకు చొచ్చుకొస్తుందో, ఎలాంటి సునామీలు వస్తాయో, అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో. ఈ భూమి మీద ఉన్నది ఏంటండి? ఈ భూమి మీద ఉన్నదేంటి? ఒక అంతు భూమి ఉంది, 3 అంతులు సముద్రం ఉంది, ఉన్నది అంతే. 6 నేల మీద మనందరం ఉన్నాం, అడవులు, జీవరాశులు, మనుషులు ఉన్నారు. 3 అంతులు సముద్రం ఉంది, సముద్రంలో నీళ్లు, అందులో సముద్ర జీవులు ఇవే ఉన్నాయి. సో ఈ 2 మేజర్ కదా ఈ భూమి మీద, 6 నేల సముద్రం. ఆ రెండిటికి హాని అంటే ఎలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండబోతుందో, ఎలాంటి తీవ్రమైన నష్టం కలగబోతుందో. అప్పటికే 6 ముద్ర విప్పినప్పుడు జరిగిన నష్టం వల్ల నశించిన దానికంటే కూడా అత్యధికమైన నష్టం ఈ 4 దూతల ద్వారా జరగబోతుంది. 3 విషయాలు మనం చూస్తున్నాం. గాలిని బంధిస్తారట, భూమిని నాశనం చేస్తారట, సముద్రాన్ని నాశనం చేస్తారట. వాళ్ళు అధికారం పొంది ఉన్నారు. అయితే ఆ 4 దూతలతో ఈ వేరొక దూత, అంటే సజీవుడకు దేవుని ముద్ర కలిగినటువంటి దూత వచ్చి ఏమంటుంది? ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు. ఎవరినంటండి? మా దేవుని దాసులను. మనందరం ఎవరు చెప్పండి? దేవుని దాసులము. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఒక గొప్ప మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరు అంటండి? ఏర్పరచబడిన వంశము. We are the chosen race, the best out of the mankind and all those who live on the face of the earth. We are the best. We are the best. Chosen by God. Chosen race. ఏర్పరచబడిన వంశం. దేనికోసం? దేవుని కోసం మనం ఏర్పరచబడ్డాం. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడం కోసం, ఆయన్ని ప్రతిబింబించడం కోసం, ఆయన కొరకు ప్రాతినిధ్యం వహించడం కోసము, ఆయన పనులన్నీ మనం జరిగించడం కోసం, ఆయన్ని స్తుతించడం కోసం, ఆయన నామాన్ని మహిమపరచడం కోసం మనందరం ఏర్పరచబడ్డాం. రెండోది, రాజులైన యాజక సమూహము. రాజులు అండి మనం, అనగా we are the royal priesthood. We are royal. నిజంగా పరిపాలించే చక్రవర్తి ఎట్లా ఉంటాడో,
మనల్ని కూడా రాజులుగా చేశాడంటే ఇక్కడ ఈ వాక్యం యొక్క కాంటాక్స్ట్లో మనం చూస్తే రాజులు అనగా రాయల్ అనగా అక్కడ అర్థం ఫ్రీ. ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్, ఈజ్ నాట్ బౌండ్ టు ఎనీబడి. దాసుడు రాజు ఆ కాంటాక్స్లో మనం చూడాలి. దాసుడు అంటే బంధించబడినవాడు, బానిస అంటే ఒకడికి అమ్ముడుపోయినవాడు, ఒకడి వద్ద పని చేసేవాడు అని అర్థం. రాజు అంటే ఎవరికి అమ్ముడుపోయినవాడు కాదు, ఎవరి దగ్గర కొనబడినవాడు కాదు, అతడు స్వతంత్రుడు అని అర్థం. సో రాజులైనా అంటే స్వతంత్రులైన, ఎవరికి అమ్ముడుపోని, ఎవరి చేత కొనబడని, ఎవరి బంధకాలలో లేని, ఎవరి ఆధీనంలో లేని స్వతంత్రుడు అని అర్థం. ఇక్కడ స్వతంత్రులైన యాజకులు మనం విడిపించబడ్డాం, పాపం నుంచి విడిపించబడ్డాం, శాపము నుంచి విడిపించబడ్డాం, మరణ నియమాల నుంచి విడిపించబడ్డాం. పాపం యొక్క ప్రభుత్వమునకు మన మీద అధికారం లేకుండా చేశాడు ప్రభు. మరణ ముళ్ళులు విరిచివేసి మరణం యొక్క అధికారాన్ని ప్రభు రద్దు చేశాడు. ఇవాళ మనం రాయల్ ప్రీస్ట్హుడ్ అనగా స్వతంత్రులం అయ్యాం. మనల్ని ఏది ఏలుబడి చేయడానికి లేదు. పాపం మరలా మన మీద ఏలుబడి చేయడానికి, మనం పాపానికి అమ్ముడుపోవడానికి వీల్లేదు, లోకానికి అమ్ముడుపోవడానికి వీల్లేదు, ఈ శరీరానికి మరలా తిరిగి అమ్ముడుపోవడానికి వీల్లేదు. కుక్క అది వాంతి చేసుకుని మరలా దాన్ని తింటుంది, పంది దాన్ని ఎంత శుభ్రపరిచినా అది మరలా తిరిగి వెళ్ళి ఆ బురదలో దొర్లుతుంది. మనము కుక్క వంటి పంది వంటి స్వభావము గలవారిగా మనం ఉండకూడదు, కానీ గొర్రె పిల్ల స్వభావము మనం గలవారమై ఉండాలి. పావురము వంటి స్వభావం మనము కలవారమై ఉండాలి. మనము మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళే వాళ్ళంగా మనం ఉండకూడదు. మనం విడిపించబడ్డాం, మనం స్వతంత్రులుగా మనం చేయబడ్డాం. సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎవడైనా నా వాక్యం అందు నిలిచినాడో వాడు సత్యము గ్రహించిన సత్యం వాడిని స్వతంత్రుడిగా చేయును. మనం స్వతంత్రులం అండి, ఎవరికి బందీలం కాదు, ఎవరికి బానిసలం కాదు, ఎవరి క్రింద మనం బ్రతకడం లేదు. ప్రభు మనల్ని రాజులుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. యాజకులు నిత్యం దేవుణ్ణి స్తుతించే వారం అండి. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయన దాసులను, దేవుని దాసులను. ఎవరినంటే దేవుని దాసులను. నేను దేవుని దాసుని, నువ్వు దేవుని దాసుడవు, మనందరం దేవుని దాసులము. దేవుని సేవిస్తున్న వాళ్ళం, ఆయన పని జరిగిస్తున్న వాళ్ళం, ఆయన ఆరాధిస్తున్న వాళ్ళం, ఆయన మహిమపరుస్తున్న వాళ్ళం, ఆయన నామమును ధరించిన వారము, ఆత్మల భారమును కలిగి ఉన్నవారము. అంతేకాదు ఆయన నామమును మనము ముద్రించబడినటువంటి వారము, ఆయన మందసాన్ని మోయిచున్న వాళ్ళము. దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు ఎంత గొప్ప ధన్యత అండి. ఎవరు దాసులు అండి మనం? అంటే లోకం విషయంలో, శరీరం విషయంలో, పాపం విషయంలో మనం విడిపించబడి స్వతంత్రులుగా చేయబడ్డాం, కానీ మన దేవుని విషయంలో మాత్రం మనం దేవునికి దాసులం, నీతికి దాసులం, మనం సత్యమునకు మనం దాసులము, వాక్యానికి మనం విధేయులమండి. ప్రియులారా, ఆలోచించండి ఎంత గొప్ప దేవుడో మన దేవుడో. ఆయన ఆరాధించే మనం ఎంత ధన్యులము. కనుక ఏ విషయంలో ఆదరొద్దు, బెదరొద్దు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు కానీ, ఆయన్ని సేవించుచున్నందుకు కానీ, ఆయన వెంబడించుచున్నందుకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం సిగ్గుపడవలసిన అవసరమే లేదు. సిగ్గుపడనక్కర లేని పనివారుగా మనం ఉందాం, ఆయన దాసులుగా మనం ఉందాం. ఎందుకంటే జీవ కిరీటం మోసే వేళ, బడా నమ్మకమైన మంచి దాసులా, మంచి దాసురాలని ఆయన చేత పిలవబడే వేళ, దేవుని దగ్గర గొప్ప బహుమానం పొందే వేళ, నిత్య మహిమలోకి మనం వెళ్ళిన వేళ, మహిమను ధరించిన పరిశుద్ధులందరినీ చూచిన వేళ, మనలను పేరు పెట్టి ప్రభు పిలిచిన వేళ, మన ధన్యత ఏంటో, మన భాగ్యం ఏంటో మనకి తెలుస్తుందండి ప్రియులారా. అంచేత దేవుణ్ణి సేవించడం గొప్ప భాగ్యంగా మనం ఎంచాలి. ఎవరెవరైతే
ఆయన దాసులు వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ దేవదూత వచ్చి దేవుని సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దేవదూత వచ్చి ఏం చేస్తుందండి? ఆయన దాసులందరినీ కూడా ముద్రిస్తుందన్నమాట, సీల్ చేస్తుంది. తద్వారా వాళ్ళకి ఏ హాని జరగకుండానట్లుగా వాళ్ళని గుర్తుపట్టడానికి. ఇజ్రాయేల్కి ఆనాడు సున్నతి ఎలాగైతే వాళ్ళకి గుర్తుగా ఉందో, ఈనాడు మనకి బాప్తీసం ఎలాగైతే గుర్తుగా ఉందో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నొసట ఆనాడు ఇశ్రాయేలుల గుమ్మముల మీద సంహారదూత ఐగుప్తులో తిరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ గుమ్మముల మీద వారు యోసేపుతో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని జిమ్మినట్టుగా ఈనాడు మన నొసట సజీవుడగు దేవుని ముద్ర వేయబడి ఉన్నది. ఆ ముద్రను అవి చూసినప్పుడు హాని చేయడానికి వచ్చేటువంటి సంహారదూత కానివ్వండి, లేక గాలిని బంధించి సముద్రమునకు ఆరిన నేలకు చెట్లకు హాని కలిగి చేయటకు అధికారం పొందిన ఈ దేవదూతలు కానీ మనల్ని చూసినప్పుడు మన నొసట ఉన్న ఆ దేవుని ముద్రను చూసి అవి మనల్ని దాటి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మన గుమ్మముల మీద కనబడుతున్న క్రీస్తు రక్తమును చూసి అవి దాటి వెళ్ళిపోతాయి. మన నొసట ఉన్న దేవుని ముద్రను చూసి, అగ్ని ముద్ర చూసి అవి దాటి వెళ్ళిపోతాయి. మనకి ఏ హాని అవి కలుగ చేయవు. అందుకే మనకి ఈ ముద్ర. ఎందుకు మనకి ఏ హాని చేయవంటే, we belong to most high God, we are his property. మనము సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం. మనం ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. సో ఈ హాని చేయడానికి ఇవన్నీ వచ్చి మన గుండా వెళ్తున్నప్పుడు, మన ఇంటి గుండా వెళ్తున్నప్పుడు అవి మనల్ని చూడగానే వెంటనే మన గుమ్మాల మీద రక్తం, మన నుదుటి మీద ముద్ర కనిపించగానే ఓహో వీరు సర్వశక్తుడగు దేవుని దాసులు అని గుర్తించి మనకి హాని చేయకుండా మనం దాటి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందుకే ఆ రోజు లోకానికి ఏవైతే శ్రమలుగా ఎంచబడుతున్నాయో ఆ రోజులు, ఆ పరిస్థితుల్లో మనకి సంతోషంగా ఎంచబడతాయి. ఈరోజు మనం దుఃఖపడుతున్నాము, శ్రమలు అనుభవిస్తున్నాం, ఏడ్చుచున్నాం, రోధించుచున్నాం. ఈరోజు ఎన్నో బాధలకు మనం గురవుతున్నాం. లోకం అంతా సంతోషిస్తుంది. వాళ్ళ భోగభాగ్యాలతో, విలాసాలతో, జలసాలతో లోకం అంతా ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. నీతిమంతులు, ఆయన బిడ్డలు, యథార్థంగా ప్రవర్తించే వారందరూ ఇక్కడ ఈ లోకంలో నీతి నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నారు. లోకం సంతోషిస్తుంది. కానీ ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు జరిగేటప్పుడు, ఇక్కడ మనం వింటున్న విషయాలు సంభవించేటప్పుడు మాత్రం లోకం అంతటికీ శ్రమ, పరిశుద్ధులకు మహా సంతోషం. ఒకటి అంటే ఈ ప్రకటన గ్రంథంలో అవి జరిగేటప్పుడు మనం ఇక్కడ ఉండమనే విషయాన్ని నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. మనం 7 ఏండ్ల విందులో ఉంటాం. అక్కడ మహా విందు, మహా సంతోషం అక్కడ. అదే సమయంలో ఇక్కడ భూమి మీద మహాశ్రమలో జరుగుతాయి. ఇంకా మనం ఎత్తబడతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఎవరినైతే ఆ దూత ఎవరి నొసటైతే ముద్ర వేసిందో వాళ్ళందరూ ఎవరంటే ఆ శ్రమ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అన్నమాట. వారికి ఏ హాని ఎవరు కలుగ చేయలేరు. చూద్దాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటుంది. ఎవరెవరు ముద్రించబడ్డారో మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటండి. దేవుని వారెవరు ఆయనకు తెలుసు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. అవి ఆయన ఎరుగును, ఆయన వారిని ఎరుగును. ఆయన స్వరాన్ని అవి గుర్తించగలవు, వాటి పిలుపును ఆయన గుర్తించగలడు. మంచి గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, ఆయనకో లెక్క ఉంది. ఎంతమంది ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో లెక్క ఉంది. ఇక్కడ ఈ దేవదూత కూడా సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దేవదూత ఆ నలుగురు నాశనం చేయడానికి వచ్చిన దేవదూతలకు ఆ లెక్క చెబుతుంది. 144,000 మంది అండి ఆ లెక్క. అంటే ఆ సమయంలో అది జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ముద్రించబడిన వారి సంఖ్య 144,000. అది శ్రమకాలంలో ఉన్న పరిశుద్ధుల సంఖ్య 144,000 మంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు ప్రస్తావించాలి. రాకడకు ముందు వరకు కూడా సంఘం అనున్నది అన్యజనుల ఐశ్వర్యం. అది
అన్యజనులోంచి అంటే యూదుల్లోంచి కూడా రావచ్చు. బేసిక్గా సమస్త అన్యజనులకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము ఈ కృపాకాలము. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ఎవరెవరు ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరూ ఆయనకు పిల్లలగుటకు వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. సో ఆయా భాషల్లో నుంచి, ఆయా దేశాల్లోంచి, ఆయా జాతుల వారిలో నుంచి రక్షించబడిన వారందరూ ఈ సంఘం. అయితే ఆయన రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన సంఘమును ఆయన తీసుకువెళ్తాడు విందుకు. 7 సంవత్సరాలు విందుకు వారిని తీసుకువెళ్తాడు. ఆ తరువాత అక్కడ అలా ఏక సమయంలో రాకడా, ఏక సమయంలో ఇక్కడ అంత్యక్రీస్తు రావడం జరిగిన తర్వాత పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత మరుసటి క్షణం నుంచే శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఆ శ్రమకాలం 7 ఏళ్ళు ఉంటుంది. ఆ శ్రమకాలం 7 కాలాల్లో 6వ కాలం. ఆ శ్రమకాలంలో మరొక్కసారి ధర్మశాస్త్ర పాలన వస్తుంది. ఆ 7 సంవత్సరాలు కూడా శ్రమకాలంలో యూదులతో, ఇశ్రాయేలీలతో దేవుడు మరోమారు వ్యవహరించబోతున్నారు. అది యాకోబు శ్రమ దినంగా మనం గుర్తించవచ్చు. 7 సంవత్సరాలు బేసిక్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇశ్రాయేలీల మీద, యూదుల మీదే ఉంటుంది. అన్యజనుల కాలం ఇప్పుడున్న కృపాకాలం, ఇది 5వ కాలము. 6వ కాలం మాత్రం 7 సంవత్సరాలే. అది కాన్సన్ట్రేషన్ అంతా ఇశ్రాయేల్ మీద ఉంటుందని మనం గమనించాలి. అందుకే ఇక్కడ లెక్కించబడిన ముద్ర కూడా 1,44,000 మంది. సో చాలామందికి తెలియక ఈ 1,44,000 మందిలో అంటే వీరు ఏ వివాహం చేసుకొని వారు, ఏ స్త్రీతో సాంగత్యం లేనటువంటి వారు పరిశుద్ధులని చెప్పబడింది. వీరు ఆ 1,44,000 మంది ప్యూర్ యూదులు, ఇశ్రాయేలీలని మనం గమనించాలి. ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకోకుండా దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకించుకుని పరిశుద్ధపరచుకుని జీవించినా కానీ వాళ్ళ ప్రతిపత్తి వేరుగా ఉంటుంది. సంఘంలోకి వస్తారు తప్ప ఈ 1,44,000 మందిలోకి వారెవరూ చేరరనే విషయాన్ని మనం గమనించాలి. 12 గోత్రాలు ఇక్కడ చెప్పబడింది. నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. అషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. సిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇలా మొత్తం 1,44,000 మంది సంఖ్య. ఆ కాలంలో ఆశ్రమ దినాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుండగా వారు దేవుని కొరకు ఈ భూమి మీద నిలబడి పోరాడి దేవుని సువార్తని సర్వలోకానికి వాళ్ళు వచ్చి ప్రకటించబోతున్నారు. సో ఆ రోజుల్లో ఉన్న వారందరికీ కూడా వీరే సువార్త మోసుకో, అందుకే దేవుని దాసులని చెప్పబడింది. నిజంగా ప్రియమైన వారలారా, ప్రతి కాలం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ దేవుడికో లెక్క ఉంది. తన వారిని ఆయన ఎరుగును. నువ్వు ఆయనకి తెలుసు. తల్లి గర్భంలో నువ్వు రూపొందించబడక మునిపే, నీకు ఇంకా రూపురేఖలు ఏర్పరచబడక మునిపే హీ న్యూ యూ, ఆయనకు నువ్వు తెలుసు, నేను తెలుసు. మనమందరం ఆయనకి తెలుసు. ఆయన చేతులే కదా మనల్ని రూపించాయి. ప్రియమైన వాళ్ళ ఆయన మనల్ని ముద్రించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. ముందే మనల్ని ఏర్పరచుకున్నారు. ముందే మనం నియమించబడ్డాము. మన లెక్క ఆయన చేతిలో, తన వారిని ఆయన ఎరుగును. ఆయన చేతిలో నుండి వారిని ఎవ్వరూ విడిపించలేరు. ఆయన చేతిలో నుంచి ఎవ్వరూ వారిని తప్పించలేరు. పెనవేయబడిన బంధం, ముడివేయబడిన బంధం కనుక అంటే ఈ 1,44,000 మంది ఆ కాలంలోకి చెందినవారు అయినప్పుడు కూడా మనం కూడా ముద్రించబడ్డాం. ఈరోజు మన నొసట కూడా ఆయన యొక్క పరిశుద్ధ నామం ఉంది. అందుకని ఇవాళ భయంకరమైన పరిస్థితులు మనం జయించగలుగుతున్నాం, అధిగమించగలుగుతున్నాం, దాటి రాగలుగుతున్నాం.
ఇంకా కింద చూసినాడు. అటు తర్వాత నేను చూడగా 9వ వచనం. ఇదంతా ఒక ఎత్తు. 4 దేవదూతలు భూమిని, గాలిని, ఆరిన సముద్రాన్ని నాశనం చేయడానికి అధికారం పొందొచ్చిన దేవదూతలు. మరొక దేవదూత సూర్యోదయ దిక్కు నుండి వచ్చింది, సజీవుడకు దేవుని ముద్ర కలిగి ఈ 1,44,000 మందిని ముద్రించింది. ఇదొక పోర్షన్. ఇప్పుడు రెండో పాయింట్లోకి వస్తున్న 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇక్కడ వస్తామండి మనం, ఈ భాగంలోకి మనం వస్తాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో చూస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు ఇవన్నీ ఆశ్చర్యపోతూ జరగబోవు సంగతులను తీక్షణంగా గమనిస్తూ చూస్తున్నాడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ఆయా భాష మాట్లాడు వారిలో, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడను. ఈ 1,44,000 మంది కాకుండా ఒక గొప్ప సమూహం కనబడుతున్నారు. వాళ్ళు ఎవరంట? ప్రతి జనములో నుంచి, అంటే అన్యజనుల్లోంచి రక్షించబడిన వారు. సముద్రం ఆవల నుండి సముద్రం ఏవలి వరకు, 7 ఖండాలు దాటి అవతల నుంచి 7 ఖండాలు దాటి యువతల వరకు, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులలో నివసించిన ఆయా దేశాల ప్రజలు, ప్రియమైన వారలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిస్మమును పొంది నమ్మకముగా ఆయనను వెంబడించి అనేక శ్రమలు వారు సహించి అనుభవించి నిలబడి పోరాడిన యోధులు, శూరులు, విశ్వాసమందు భాగ్యవంతులు, పరాక్రమశాలులు, దేవుని కోసము ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అందులో. దేవుని కోసము తమ సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అందులో. దేవుని కోసము హతసాక్షులైన వారు ఉన్నారు అందులో. సంఘం అండి, అన్యజనుల లెక్క ఇది. ఇప్పుడు ఇందులో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో చాలా ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి. భూమి మీద ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో ఆయా లాంగ్వేజెస్ మాట్లాడే వారందరిలో నుంచి, అంటే మనం కూడా ఇక్కడ ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయనకి పక్షపాతం లేదు. మనుషులకు ఒకరు నచ్చవచ్చు, ఇంకొకరు నచ్చకపోవచ్చు. ఒక విధంగా నడుచుకోవచ్చు, మరి ఒకరి పట్ల మరొక విధంగా ఈ మనుషుడు నడుచుకోవచ్చు. కానీ దేవుడు అలా కాదు, ఆయన పక్షపాతం లేదు. యాజ్ ద ప్లాన్ ఈజ్, ఎలాగైతే ఆయన ప్లాన్ ఉందో, యాజ్ హీ పర్పోజ్డ్, యాజ్ హీ హ్యాస్ థాట్ అబౌట్, ఆయన ఆలోచించినట్లుగా, యాజ్ హీ హ్యాస్ డిసైడెడ్ టు గో, ఆయన నిర్ణయించినట్లుగా, యాజ్ హీ ప్రిడెస్టిన్డ్, ఆయన ఏ విధంగా అయితే ముందుగా ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు ప్రకారంగా ఆయన జరిగిస్తాడు తప్ప ఆయనలో అన్యాయం లేదు, పక్షపాతం లేదు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఇక్కడ మనం ఉంటున్నాం. వీళ్ళందరూ వచ్చారు, ఒక సమూహం కనిపిస్తుంది. ఏమండి, అటు వాళ్ళ నొసట ముద్ర ఉంది, ఇటు వీళ్ళ నొసట ముద్ర, నీ నొసట కూడా ముద్ర ఉంది. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, నీకు మీదకి ఏ హాని రాలేదు, ఎవరు ఏ కీడు నీ మీద తలపెట్టలేరు అని చెప్పి ఈ సందర్భంగా దేవుని వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే అయితే వచ్చి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిన, లెక్కకు విస్తారంగా ఉందంటుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఏ వస్త్రాలు ధరించుకున్నారు? తెల్లని వస్త్రాలు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు, వారి హృదయాలు తెలుపు చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి పరిపూర్ణంగా వాళ్ళు లోబడ్డారు కనుక పరిశుద్ధం, నిర్దోషం, మహిమగల సంఘంగా వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేసి ఇదిగో తండ్రి ఎదుట ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం ధరించుకున్నారు? తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేతబట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను, మనం చూసాం కదా, తలుపు తెరబడుట, సింహాసనము వేయబడుట, 24 పెద్దలు, 7 దీపముల వృక్షము, గాజు సముద్రము క్రింద వధించబడినట్టున్న గొర్రెపిల్ల. ఇక్కడ అదే మళ్ళా ప్రస్తావిస్తున్నారు. సింహాసనాసీనుడైన మా దేవునికి
గొర్రెపిల్లకును వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు? ఖర్జూర మట్టలు చేతబడి సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన మన దేవుడు ఎవరండి? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు, దేవదూతలు ఆరాధించే దేవుడు, అతి శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు. ఈ భూమి మీద ఎవరూ లేరండి. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఎలాంటి ప్రభువు మరి లేడో ఇళ్ళలోనా, ఎలాంటి ప్రభువు మరి లేడో ఇళ్ళలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదము. సింహాసనాసీనుడు, సింహాసనం మీద కూర్చుంది ఎవరండి? మన ప్రభు కూర్చున్నాడు. దేనికి నీకు భయం? ఎవరేం చేస్తారు నిన్ను? ఎవరు ఏం చేయగలరు? నరులేమి చేయగలరు? అక్కడ కూర్చుంది ఎవరు? మన ప్రభు, మన పక్షంగా నిలబడేవాడు. సింహాసనాసీనుడైన మా దేవునికి అంటే సర్వాధికారి అని అర్థం వస్తుందండి. మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సమూహం వాళ్ళందరూ చేరొచ్చి సింహాసనాసీనుడైన దేవుని ఎదుట నిలబడి ఏం చెప్తున్నారండి? స్తోత్రమని మహాశబ్దంతో, వాళ్ళ శబ్దాలతో, వాళ్ళ స్తుతులతో పరలోకమంతా కూడా ధ్వనించిపోతుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? యుగయుగాలు తరతరాలు పరలోకం వెళ్ళిన తర్వాత మనం చేసేది స్తుతియే. అది మర్చిపోవద్దండి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏంటండి? నిత్య స్తుతి. రేయింబగళ్ళు మానక ఆయనను సేవించుచు ఉండడం, దేవుని పనిలో సంపూర్ణంగా. ఇక్కడ ఎంత సంపూర్ణ సమర్పణ చేసుకున్నా ఏదో ఒకటి అంటుకుంటానో తగులుతూనే ఉంటుంది మనకి. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది, ఏదో వెనకాల పట్టుకుని మనం లాగుతూనే ఉంటుందండి. కానీ అక్కడ అలా కాదు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, కంప్లీట్లీ ఇన్ హిస్ సర్వీస్, enjoying his presence with the fulfillments of his promises. We will serve him eternally, forever and ever. We will live in his light, and he himself will be the light in heaven. There won't be any sun and moon, there won't be any stars. God will be the sun, the church will be the moon, his children will be the stars. The old things will be done away, and the new creation is going to be totally different from the old one which we see. పాతవి గతించిపోతాయి. పరలోకంలో సూర్యుడు ఉండడో, చంద్రుడు ఉండడో, ప్రకాశించడానికి నక్షత్రాలు ఉండో. దేవుడే సూర్యుడు, ఆయన సంఘమే చందమామ, ఆయన ప్రజలే, ఆయన బిడ్డలే నక్షత్రాలుగా. యుగ యుగాలు ఆయన సేవలో మనం తరించబోతున్నాం, ఆయన ఆరాధించబోతున్నాం, ఆయన యందు ఆనందించబోతున్నాం. సరే, వీళ్ళు ఈ ప్రతి వంశంలోంచి, భాషల్లోంచి, ఆయా ప్రాంతాల్లోంచి ప్రభువుని అంగీకరించి శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వీరందరూ, మనం కూడా ఇందులో ఉంటామండి. మనందరం కూడా దేవుని దగ్గర నిలబడి ఏం చేస్తున్నాం? ఆయనకి స్తోత్రమును ప్రచురపరుస్తున్నాం. 12వ వచనం, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండేది. దేవదూతలందరూ ఎట్టున్నారు? చుట్టూ, సరౌండెడ్, చుట్టూతా ఉన్నారు. దేని చుట్టూ? సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూ నిలబడి ఉన్నారట దేవదూతలందరూ. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి వారు ఏం చేస్తున్నారటండి? వాళ్ళందరూ కూడా, ఎవ్రీబడి bow down before him, సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్,
యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయో, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియో, ఘనతయో, శక్తియో, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారండి. ప్రియమైన వాళ్ళారా, ద బెస్ట్ ప్రైజ్, శ్రేష్టమైన స్తుతులు దేవునికి సమర్పిస్తున్నారు అక్కడ వాళ్ళు. దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని వారు దేవునికి చెప్పుచు ఆయనకి ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు ఆయనకి. ఈరోజు కూడా మనము మనసారా సాగిలపడి ఆయన స్తుతిద్దామండి. ఆయన స్తుతిస్తే మన బలహీనతలన్నీ ఎగిరిపోతాయండి. ఆయన స్తుతిస్తే మనలో ఉన్నటువంటి నీరసం తొలగిపోతుంది. ఆయన స్తుతిస్తే మన ఇంట్లో ఏవైనా చీకటి క్రియలు పనిచేస్తుంటే అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆయన స్తుతిస్తే ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆయన స్తుతిస్తే ఎక్కడ లేని బలం వస్తుంది. ఆయనను స్తుతిస్తే మన శరీరంలో ఉన్న నరాలన్నీ ఒకేసారి ఉత్తేజింపబడతాయి. ప్రియమైన వారలారా, మనలో ప్రతి అణువు పులకరిస్తుంది. మనలో ప్రతి కణము ప్రభువుని స్తుతిస్తుంది. ప్రియమైన వారలారా, బాధలు తొలగిపోతాయి, బలహీనతలు తొలగిపోతాయి, మన చింతలు అన్నీ మర్చిపోతాం. ఆయన సన్నిధిలో, ఆయన చెంతన ఆయన స్తుతించుకుంటూ మనం ఉన్నట్లయితే టక 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 పనులు అన్నీ జరిగిపోతాయి. చూసారా? శ్రేష్టమైన బలి ఆయనకి అర్పించాలండి. కయీను హేబేలు బలులు మనం చూసినట్లయితే కయీను బలిని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే హిజ్ హార్ట్ ఈజ్ నాట్ గుడ్. అతని హృదయం మంచిది కాదు. హేబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడంటే హేబేలు హృదయం మంచిది, అందుచేత మంచి అర్పణ తీసుకొచ్చాడు. కయీను హృదయం మంచిది కాదు, అంచేతే తన హృదయాన్ని అనుసరించి అర్పణ తీసుకొచ్చాడు. హృదయాంతరింద్రియాలను పరిశీలించే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఈరోజు మనం దేవుణ్ణి శ్రేష్టమైన రీతిలో స్తుతించాలి. మనం జస్ట్ పెదవులు ఉన్నాయని కాదు, కానీ హృదయంలోంచి వీ షుడ్ ఫీల్ హిజ్ ప్రజెన్స్, వీ షుడ్ ఫీల్ హిజ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. రుచి చూసి యెహోవా ఉత్తముడని, శ్రమలలో నుంచి వచ్చిన వారమై, వీళ్ళందరూ ఏం ధరించారు? తెల్లని వస్త్రాలు. శ్రమల్లోంచి వచ్చిన వారమై, కష్టం ఎరిగిన వాళ్ళు. పౌలు అంటాడు, నాకు కలిమి తెలుసు, లేమి తెలుసు, ఆకలి తెలుసు, సంపన్న స్థితిని నేను ఎరుగుదును, దీన స్థితిని నేను ఎరుగుదును, దుఃఖాన్ని ఎరుగుదును, సంతోషాన్ని ఎరుగుదును, దెబ్బలు తిన్నాను, పిడిగుద్దులు తిన్నాను, జాగారాలు చేశాను, మరణం వరకు వెళ్ళాను అనేకసార్లు, కానీ దేవుడు నన్ను తప్పించాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే మన కష్టాలు వచ్చాయో, శ్రమలు వచ్చాయో, బాధలు వచ్చాయో, వాటన్నిటిలో మనం నమ్మకంగా ప్రభు కోసం నిలబడి వచ్చినాడు, ప్రభు మనం సహాయం చేసినప్పుడు మనం వాటన్నిటి నుంచి ప్రభు విడిపించిన తర్వాత మనకు సాక్ష్యం వస్తుంది. అలాగున ప్రభువుని మనం రుచి చూసిన వారమే మనం దేవుడిని స్తుతించాలి. ఆయన కార్యాలతో మనం ఆయన గణపరచాలి. ఎంత గొప్ప భాగ్యం అండి యుగ యుగములో. అయితే ఇక్కడ ఇదంతా ఒకటి. తర్వాత మూడో భాగం చివరిది 13 నుంచి 17 వరకు నేను చదువుతున్న. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరో ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. సో ఇది ఇలా జరుగుతూ ఉంటుందిగా. పెద్దల్లో ఒకడు యోహాను దగ్గరికి వచ్చారు. ఆయన యోహాను దగ్గరికి వచ్చి యోహాను అడుగుతున్నారు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరో, వారు ఎక్కడి నుండి వచ్చారో నీకేమైనా తెలుసా అని ఆశ్చర్యంగా నిర్ఘాంతపోయి నిశ్చేష్టుడై అవన్నీ చూస్తున్నటువంటి యోహానుని అడుగుతున్న ప్రశ్న పెద్ద. వీళ్ళు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వేమనుకుంటున్నావు? ప్రియమైన వారలారా, అంటే యోహాను నుంచి సమాధానాన్ని రాబట్టాలనే ప్రశ్న కాదు, కానీ యోహాను అనుమానాన్ని తీర్చాలనే ప్రశ్న. 14లో నీకే తెలియనని అతడు ఎలాగూ నాతో చెప్పాను. మీకే తెలియాలి, మీరు 24 పెద్దలలో ఒకరు, ప్రభువుతో కూడా ఉన్నవారు. ఇదంతా ఏమిటో వీరెవరో మీకే తెలియాలయ్యా అని యోహాను తిరిగి సమాధానం చెప్పినప్పుడు ఆ పెద్ద అంటున్నాడు, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. వీళ్ళందరూ ఎవరంటండి? మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు. నిజమే కదా? ఆ సాక్ష్యం మనకు కూడా ఉంది.
మీరు శ్రమల గుండా వెళ్ళి ఉండొచ్చు, ఇప్పుడు వెళుతూ ఉండొచ్చు, లేకపోతే రేపు వెళ్ళవచ్చు. శ్రమల గుండా వెళ్ళి ప్రభు సహాయాన్ని పొంది ఆ శ్రమల్లో నిలబడి శోధన సహించిన వాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన జయించిన వాడు ధన్యుడంట. సహించినవాడు శోధనలో నిలబడి అతడు ఏం పొందుతున్నాడు? జీవ కిరీటం. హల్లెలూయా. ఇక్కడ మహాశ్రమల్లోంచి వచ్చిన అది మన సాక్ష్యం అండి. తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? శ్రమల్లోంచి వచ్చిన వారికి. నీకొక తెల్లంగా ఉంది, నాకో తెల్లంగా ఉంది, మనందరికీ తెల్లని వస్త్రాలు ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. కనుక శ్రమలో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, ప్రభువుని కలిగి ఉండి కూడా నువ్వు ఇంకా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నావా? శత్రువు నిన్ను కలవరపరుస్తున్నాడా? మంచి విశ్వాసివిగా నీ ఉండి, నమ్మకమైన దేవుని దాసుడిగా దాసురాలిగా నీ ఉండి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ప్రభువును నువ్వు వెంబడిస్తున్నావా? నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యురాలవు. అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి అన్నీ మనం కలుగుండి భక్తి చేస్తే అదేం పెద్ద గొప్ప కాదండి. కొన్ని శోధనలు సహిస్తూ పడతా లేస్తా దేవుని సన్నిధానంలో అలాగే ఓర్మితోనూ సహనముతోనూ మన ప్రభువు ఎలాగైతే ఆ కాడి మోసాడో, ఎంత సహనశీలిగా ఆయన ఉన్నాడో, అలాగున మనము కూడా ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోనుంది. అనేక శ్రమలు. ఈ తెల్లని వస్త్రాల ఖరీదు ఏంటండి? ఈ తెల్లని వస్త్రాలకు ఖరీదంతా చెప్పండి. ఈ తెల్లని వస్త్రాలను ఏం పెడితే మనం కొనుక్కోగలం? శ్రమలను మనం వెలగా చెల్లించి, అంటే శ్రమలో నిలబడి వాటిని సహించి వాటిని దాటుకుని వచ్చిన అనుభవాలను మనము వెల చెల్లించి మాత్రమే ఈ తెల్లని వస్త్రములను ప్రభు సన్నిధిలో పొందుకోగలము. అందరికీ ఇవ్వబడమండి. కనుక ఈరోజు మనకి ధన్యత ఏంటంటే, అనేక ఇబ్బందులు పడుతున్న మనం నీతిగా దేవుని బిడ్డలుగా జీవిస్తా, దేవుని నమ్ముకున్నందుకు, యథార్థంగా జీవిస్తున్నందుకు, కష్టపడుతున్నందుకు, దేవుణ్ణి నమ్ముకున్నామన్న కారణం మీద దుష్టుడు అదనంగా మన మీదకి అగ్ని బాణాలు విసిరి మనల్ని శోధించి మనలను కలవరపరచాలని చూసినప్పుడు వాటన్నిటిలో కూడా మనం నిలబడితే ప్రభువుకు మన మీద ఇష్టత పుడుతుంది. అలాంటి వారికంటే ప్రభు తెల్లని వస్త్రాలు ఎంత గొప్ప భాగ్యం. దేవుని రాజ్యంలో యుగయుగాలు ఈ తెల్లని వస్త్రాలు ఉతికి వేసే వస్త్రాలు కాదు, ఈ మాసే వస్త్రాలు కాదు, నలిగేవి కాదు, ఇవి మహిమ వస్త్రాలు. మహాశ్రమలోంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. మనందరం కూడానండి గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాం, విలువైన రక్తంలో కడగబడ్డాం. ఎంత భాగ్యం అండి. పరిశుద్ధులుగా మనం జీవిద్దాం. ప్రభు నమ్మదగిన వాడండి, మాట తప్పడు ఆయన. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. చూసారా, అలా శ్రమల్లోంచి వచ్చారు, దేవుని కోసం నిలబడ్డారు కనుక తెల్లని వస్త్రాలు వారు పొందుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నారు కనుక రేయింబవళ్ళలో దేవుని ఆలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన సేవించుచున్నారు. ఎంత భాగ్యం. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. దేవుడు కప్పుతాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి పిలిచి తన రెక్కలతో వాటిని కప్పినట్లుగా ప్రభు మనలను తన రెక్కల నీడను ఆశ్రయిస్తాడు. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు సోమ. నీ బాధలో కానీ, నీ వ్యాధిలో కానీ, నీ బలహీనతలో కానీ, నీ ఇక్కట్లో కానీ, నీ ఇరుకులో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. తప్పకుండా తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఇహమున పరమున రెండంతల మేలు ఉన్నాయి. వారికి ఇక మీదట ఆకలైనా దాహమైనా ఉండదు. ఇంకా ఆకలి లేదండి వాళ్ళకి, దాహం ఉండదు. అంటే దే హ్యావ్ అటైన్డ్ అ పొజిషన్ in which they will never feel hungry, they will never feel thirsty. It's kind of
glorified bodies, and they have received the glory. God has glorified them, and in that position, at that stage, they will be so bright, they will be so great, and they will not feel any pain anymore. There will be no sorrow there for them, and they are the winners. They have come across all the problems, all the troubles. వాళ్ళు అన్నీ దాటి వచ్చారు. ఇంక వాళ్ళకి ఏ ప్రాబ్లం అక్కడ ఉండదు. వాళ్ళు మహిమలోకి ప్రవేశించారు. మహిమోన్నతమైన స్థితిని వాళ్ళు పొందారు. దే ఓర్ ద గ్లోరీ, and there is nothing that can do anything against the glory. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి. ఎవరు కాపరండి? గొర్రెపిల్ల కాపరి. జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బొగ్గ అంటే, బొగ్గ అంటే మనకు తెలుసు, నీళ్ళు ఉబుకుతూ ఉంటుంది, ఊట. ఆ ఊటను సేవించచ్చు. యుగ యుగములు తరతరములు ఆయనతో మనం జీవించబోతున్నాము. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందులు ఎందుకు వస్తాయి ఎక్కడంటే, నేనేనా నిలబడ్డానా, జయించానా, ఇక్కడికి వచ్చానా, ఏమవుతుందో అనుకున్నాను, చాలా భయపడ్డాను, పరలోకం వెళ్ళనేమో అనుకున్నాను, నరకానికి వెళ్ళిపోతానేమో అనుకున్నాను, నా వల్ల కాదేమో అనుకున్నా, నేను సాధించలేనేమో అనుకున్నా, నా శక్తి చాలదనుకున్నాను, నేను ఎన్నో పొరపాట్లు చేశాను, నేను ఎన్నో లోపాలు చేసి, ఎన్నోసార్లు దేవుడికి అవిధేయత చూపించా, ఎన్నోసార్లు నా తీర్మానాలు తొంగలో దొక్కా, ఎన్నోసార్లు దేవుణ్ణి అగౌరవపరిచాను, ఎన్నోసార్లు ఆయన నామమును నేను దూషించాను, ఎన్నోసార్లు దేవుని విషయంలో నేను విసుగు చెందాను, సరిగా ప్రార్థన చేసుకోలేకపోయాను, సరిగా వాక్యం చదవలేకపోయాను, సరిగా ఆయన ఆరాధించలేకపోయాను. అయినా ఈ అభాగ్యునికి, ఈ అభాగ్యురాలికి దేవుడు ఇంత కృప ఇచ్చాడా? నేను పరలోకానికి చేరుకున్నా, నా నిత్య నివాసాన్ని నేను చేరుకున్నానా, నేను గమ్యం చేరానా, నేను జయించానా, ఇది నిజమేనా అని చెప్పి ఆ పరిస్థితులు కట్టండి. లోకం ఈ పరిస్థితులన్నీ జ్ఞాపకం వచ్చి, ఒకవేళ నేను ఇక్కడికి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమవును? నా దేవుడు గొప్పవాడు, ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు, నిన్ను నేను విడవను ఎడబాయనన్నమాట, ఆయన నా ఎడల నెరవేర్చా, నేను సత్తువ గల భూమిగా చేస్తానన్నమాట, నువ్వు ఎప్సిబాగా భ్యూలాగా ఉందన్నమాట, నీవు సారోను పొలములో పూసిన పుష్పం వలె బలి రక్షణ మధ్యలో ఉన్న ఒల్లి పద్మవల్లి ముందు నా విందు సాలకు నేను తోడుకుని పోదును, జల్దర వృక్షపు నీడలో నిన్ను ఆనందభరితుడిగా చేసేదను అన్నమాట ప్రభు నెరవేర్చాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పి అక్కడటండి మనకేమొచ్చేస్తాయి? ఆనంద కన్నీళ్ళటవి. ప్రభు నిశ్చయంగా ఆ కన్నీళ్ళు తుడిచి, బడా నమ్మకమైన మంచి దాసురాలా, ఇక మీరు వచ్చేసారు, ఇక అవేవి మీ మీద ఎలాంటి ప్రభావం చూపించలేవు, మీరు ఇప్పుడు విజేతలు, మీరు విన్నర్స్, దేవునితో పాటు నిత్యత్వంలో భాగస్వాములు, ఆ మహామహిమకు భాగస్వాములు మీరు, ఆయన రాజ్య వారసులు మీరు అని చెప్పి మనం బలపరుస్తాను. ఎంత గొప్ప ధన్యత! ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకుందాం. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్య జరిగే సంఘటన అంటండి ఇవన్నీ కూడా. వచ్చే వారం 7వ ముద్ర విప్పబడుతుంది. మరలా దేవుని ఉగ్రతలు, దేవుని తీర్పులు, శిక్షలో కొనసాగిపోతున్నాయి. దేవుని మహాకృపను బట్టి ఒకటి మనం చూసాం, ఈ భూమి మీద కట్ట ఈ శిక్షలు వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో నుంచి సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దేవదూత వచ్చి 144,000 మందిని ముద్రించడం మనం చూసాం. వారినే కాదు, ఇవాళ మనందరినీ కూడా ఆ దేవుడు ముద్రించాడు. ఆత్మ అనే సంచకరుతో మనం ముద్రించాడు, మనకి భయం లేదు. ఆ తర్వాత గొప్ప సమూహం, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ఆయా జన సమూహాలలో నుంచి అన్యజనులందరూ కూడా రక్షించబడిన అన్యజనులు అక్కడికి చేరుట మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా శ్రమలు సహించి వహించి భరించి జయించి వచ్చారో, తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి, గొర్రె పిల్లే వారికి కాపరు, ఆకలి లేదు, దప్పిక లేదు, వాళ్ళ కన్నీళ్ళు ప్రభు తుడిచి నిత్యమైనటువంటి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించి అక్కడ వారిని సేద తీర్చుతాడంట ప్రభు. ఇదే చెప్పాడు కీర్తనకాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమును ఆయన సేద తీర్చును. ఎస్, ఇదే నిన్ను సేద తీరుస్తాడు.
ఇప్పుడు కూడా శ్రేష్టమైన పరిస్థితుల్లోకి నిన్ను ఆయన, అది రేపొద్దున పరలోకంలో జరిగేది, జీవజలముల బొగ్గ యొద్దకు నడిపించడం. ఇప్పుడు నిన్ను ఆ శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడో, శ్రేష్టమైన పరిస్థితుల్లోకి ఆయన నిన్ను నడిపిస్తాడో, నీ పక్షంగా ఆయన కార్యం జరిగిస్తాడు. తల వంచని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, దేవుని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు. విన్న బిడ్డలందరినీ దీవించండి, వారి హృదయాల్లో నీ మాటలు ముద్రించండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తం బిడ్డలు నెరవేర్చండి ప్రభువా. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వారిని మీరు ఫలింప చేయమని ప్రభువా, విన్న మాటలను వారి హృదయంలో నీరు కట్టి ఎరువేసి ఫలింపు దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం కలుగును. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.